ప్రార్థనతో మొదలు పెట్టుకుందామండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతలు దేవ. అనేక విషయాలు నేర్చుకోవడానికి మాకు సహాయం దయచేశారు తండ్రి, కృప చూపించారు. మీరిచ్చిన దైవ గ్రంథంలో నుండి మరిన్ని విషయాలు మేము మాట్లాడుకొనబోచుండగా కృప దయచేయమని, తోడుగా ఉండమని క్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మనం ఆల్రెడీ అపోస్తుల కార్యాల్లో 1 నుంచి 5 అధ్యాయాలు ముందు వీడియోలో చూసాం. బైబిల్లో ఉన్న కొత్త నిబంధనలో ఉన్న అన్ని పుస్తకాలు చదువుకుంటూ, ఒకవేళ మధ్యలో ఏవైనా అర్థం కాని సందర్భాలు ఉంటే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. ఎవరైనా డైరెక్ట్గా ఈ వీడియో చూస్తున్నట్లయితే కనుక ముందు వీడియో చూసి ఆ తర్వాత ఇది చూడండి, అప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం నుండి 5వ అధ్యాయం వరకు మనం ఏం చూసామంటే, యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులతో ఆయన 40 రోజులు ఉండి అనేక విషయాలు బోధించాడని, ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మని ఇచ్చాడని, ఆ పరిశుద్ధాత్మ వల్ల వీళ్ళందరూ కూడా అనేక భాషలు మాట్లాడుతూ 3000 మందిని మొట్టమొదటిగా సంఘంలో చేర్చారని, ఆ తర్వాత వీళ్ళు ప్రతిదినము అనేక మందికి యేసు ప్రభు వారి గురించి చెప్తా ఉంటే అక్కడ ఉండే అధికారులు, ఆ యాజకులు వాళ్ళందరూ కూడా వీళ్ళ మీద కోపంతో వీళ్ళని చంపేస్తాము మీరు యేసు ప్రభుని బెదిరిస్తే అని చెప్పినా కానీ వీళ్ళు భయపడకుండా యేసుక్రీస్తు వారిని ప్రకటించడం అనేది మనం ఇప్పటివరకు చూసాం. 6వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూసిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. ఇప్పుడు దాకా ఎక్కడి నుంచి వచ్చే ప్రాబ్లమ్స్? అధికారులు, యాజకులు, పెద్దలు వాళ్ళ దగ్గర నుండి వచ్చాయి. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇంటర్నల్గా సంఘంలోనే వస్తున్నాయి అనమాట. సంఘంలోనే యూదుల్లో గ్రీకు భాష మాట్లాడే యూదులు ఉన్నారు, హెబ్రీలు ఉన్నారు. వీళ్ళిద్దరికీ ఒక గొడవ అయింది. ఎక్కడ? ఫుడ్ దగ్గర, ఆహారం దగ్గర. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోనూ నిండుకొనిన మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. ఎప్పుడు కూడా నేను చెప్పే మాట, సువార్తలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి, అందరికీ కూడా యేసు ప్రభు వారి గురించి చెప్పి కొత్తగా వాళ్ళని యేసు ప్రభు దగ్గరికి తీసుకురావడం. రెండోది, ఆల్రెడీ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళని దేవునిలో నిలబెట్టడం. అంటే వాళ్ళు మధ్య వచ్చినా కానీ అక్కడక్కడ పడిపోయే సందర్భాలు ఉంటాయి కదా, వాళ్ళకి ఒక కాపర్ లాగా, ఒక కాపర్ ఎలా అయితే తన మందని జాగ్రత్తగా చూసుకుంటాడో అలాగా ఆల్రెడీ దేవునిలోకి వచ్చిన వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోవడం. ఇక్కడ ఈ పెద్దలు, సంఘ పెద్దలు లేకపోతే పెద్దలు అనే కాన్సెప్ట్ అనేది స్టార్ట్ అయింది. పేరు పొందిన అంటే బాగా డబ్బున్నోళ్ళు అలా అని కాదు, మంచి పేరు, ఎవరైతే వీళ్ళు మంచి వాళ్ళు అని అందరి చేత అనిపించుకుంటారో అలాంటి 7 ఏర్పరచుకోండి. వాళ్ళు ఇక నుండి మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తారు. ఆహారం దగ్గర అవ్వచ్చు, డబ్బు దగ్గర అవ్వచ్చు, లేదా మీలో ఏమన్నా తగాదాలు ఉన్నా కానీ వాటన్నింటినీ సాల్వ్ చేయడానికి వీళ్ళని నియమిస్తాము అని చెప్తున్నారు. 4వ వచనం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచయందును ఎడతెగక ఉందమని చెప్పిరి. సువార్త అందరికీ చెప్పే బాధ్యత మేము తీసుకుంటాం. 5వ వచనం. ఈ మాట జనసమూహం అంతటికీ ఇష్టమైనందున, ఆల్రెడీ చాలా మంది ఉన్నారు కదా, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో 3000 మంది మారారు. తర్వాత పేతురు, యోహాను ఆ కుంటివాన్ని బాగు చేసినప్పుడు అక్కడ ఒక 5000 మంది పురుషులు ఉన్నారు. ఇలా సంఘం పెద్దదైపోయింది కదా, అందరినీ కూడా ఈ 12 మంది శిష్యులే వాళ్ళ సువార్త పనితో పాటు లోపలుండే ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళే తీర్చాలి అంటే కష్టం కదా అన్న ఉద్దేశంతో అందరూ దానికి అంగీకరించారు. 5వ వచనం. ఈ మాట జనసమూహం అంతటికీ ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను, ఫిలిప్పు, పోకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంత్యకవాడును నగు నికోలాసు అని వారిని ఏర్పరచుకొనిరి. ఇక్కడ చూడండి, వీళ్ళు ఆల్రెడీ బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ముందు, అందుకే అక్కడ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారు అని రాయబడింది. అక్కడ ఉన్న వారిలో కల్లా మంచి వాళ్ళు, కొంచెం అందరినీ చూసుకునే లీడర్ క్వాలిటీస్ ఉన్నవాళ్ళు. 6వ వచనం. వీరిని అపోస్తుల ఎదుట నిలవబెట్టి వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. ఇక్కడ అపోస్తులు ఎక్కడైనా కానీ చేతులుంచి ప్రార్థన చేశారు అంటే అక్కడ ఏదో స్పెషల్ ఈవెంట్ జరుగుతుంది అనేది మనకు అర్థం అవ్వాలి. ఇక్కడేంటి, వాళ్ళు ఆల్రెడీ బాప్తిస్మం తీసుకున్నారు. నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పా, పరిశుద్ధాత్మ మనం బాప్తిస్మం తీసుకున్నప్పుడు మన దగ్గరికి రావడం వేరు, పరిశుద్ధాత్మే ఒక వరంగా రావడం వేరు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా స్వస్థతలు చేయడం, అన్య భాషల్లో మాట్లాడడం, ఈ వరాలు వేరు.
రెండింటికి తేడా ఉంది. వీళ్ళు చేతులుంచి ప్రార్థన చేస్తున్నది దేనికోసం? వీళ్ళకి ఆ శక్తులు వరాలు ఇవ్వడానికి. ఆల్రెడీ బాప్తిసం తీసుకున్నారు, పరిశుద్ధాత్మతో నిండుకున్నారు. ఆ పరిశుద్ధాత్మ వల్ల కలిగే వరాలు ఉంటాయి కదా, స్వస్థతలో, అన్య భాషల్లో మాట్లాడడం, మహత్కార్యాలు చేయడం, అలాంటి పవర్స్ వీళ్ళకి ఇస్తున్నారు. 7వ వచనం, దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. అంతకుముందు యాజకులు ఉండేవాళ్ళు కదా యూదుల్లో, బోధించే వాళ్ళు కూడా చాలామంది మారుతున్నారు. మొత్తం సంఘం అనేది బాగా విస్తరిస్తుంది. 8వ వచనం, స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. ఈ శక్తులు స్టెఫన్కి ఎలా వచ్చాయి? 12 మంది శిష్యుల్లో ఒకడు కాదు కదా అంటే, మనం ఆల్రెడీ ఆలోచనలో చదువుకున్నాం కదా, అపోస్తులు చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ మహత్కార్యాలు సూచక్రియలు చేసే శక్తిని ఈ 7గురికి కూడా ఇచ్చాడు అని దాని అర్థం. ఈ స్టెఫన్ గురించే ఎందుకు సెపరేట్గా మాట్లాడుతున్నాడు అనేది మనం వెళ్ళే కొద్ది మిగతా అధ్యాయాల్లో మనకు తెలిసింది. 9వ వచనం, అప్పుడు లిబెర్తీనులదనబడిన సమాజములోను, కురేనీయుల సమాజములోను, అలెగ్జాంద్రియుల సమాజములోను, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించినా గాని, అంటే వాదం పెట్టుకున్నారు, ఏది కరెక్టా, మీది కరెక్టా, మాది కరెక్టా, వాళ్ళ దేవుళ్ళు వాళ్ళకు ఉండొచ్చు అనేక మంది. స్టెఫన్ ఏంటి, యేసుప్రభు వారే నిజమైన దేవుడు అని చెప్తాడనమాట. తర్కించినా గాని 10వ వచనం, మాటలాడుటయందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత మనం మాట్లాడితే మన మాట అలా ఉండాలండి. మనం నమ్ముతున్నాము అంటే ఏదో గుడ్డిగా నమ్మట్లేదు. దేవుడు మనకి చనిపోయి తిరిగి లేచి నిరూపించాడు, చనిపోయిన తర్వాత ఇంకో బ్రతుకుందని. ఏ పాపము చేయకుండా ఉండి నిరూపించాడు, ఆయనే మన పాపాలు కడగలడని. ఇలాగా ఆయన లాజిక్లు చెప్తుంటే, యేసుప్రభు వారి గురించి చెప్తుంటే, ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న వర్సెస్ చెప్తుంటే వాళ్ళందరూ కూడా వాదించలేకపోయారంట ఈయనతో. ఈయన వాళ్ళందరినీ కూడా ఒప్పించాడు అని దాని అర్థం. యేసుప్రభువే నిజమైన దేవుడు అని. 11వ వచనం, అప్పుడు వారు వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని, ఇంకా డైరెక్ట్గా మాట్లాడడంలో గెలవలేకపోయారు కదా, ఇంకేం చేస్తున్నారు, వెనక నుండి వస్తున్నారు. ఏంటి వెనక నుండి? యేసు ప్రభు వారు దేవుని కుమారుడు, దేవుడు అని మనం ఆల్రెడీ చదువుకున్నాం కదా, అది మళ్ళీ సెపరేట్గా డైరెక్ట్గా అలా చెప్పకుండా మోషే కన్నా గొప్పోడంట, అబ్రహాము కంటే గొప్పోడంట. అంటే ఏంటి, వాళ్ళ ఎమోషన్ మీద కొడుతున్నారు, లాజిక్తో వాదించలేక స్టెఫన్ తోటి. మోషే కన్నా గొప్పోడంట యేసుప్రభు, వీళ్ళు చెప్తున్నారు, అది మేము విన్నాము అని చెప్పి ఎవరైతే ఆ పాత యూదులు ఉంటారో మారినోళ్ళు వాళ్ళందరినీ ఒక చోట చేర్చి ప్రజలను, పెద్దలను, శాస్త్రులను రేపి అతని మీదకు వచ్చి అతనిని పట్టుకొని మహాసభ ఎదుటకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలవబెట్టిరి. అబద్ధపు సాక్షులు అంటే ఎవరో? ఇప్పుడు స్టెఫన్ ఏం చెప్పుంటాడు, మోషే గొప్పోడు, మోషే చెప్పాడు నాకన్నా గొప్పోడు వస్తాడని, అదే యేసుప్రభు అని చెప్పుంటాడు స్టెఫను. వీళ్ళు దాన్ని ఎలా మార్చుంటారు, మోషే అబద్ధం చెప్పాడని, ధర్మశాస్త్రం కరెక్ట్ కాదని ఇలా మార్చేసి ఉంటారు. అందుకే అబద్ధ సాక్షులు అన్నాడు. అబద్ధ సాక్షులను నిలవబెట్టి వారు ఈ మనుషుడు ఎప్పుడు మన పరిశుద్ధ స్థలమునకు, మన ధర్మశాస్త్రమునకు విరోధముగా మాట్లాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి. ఎవడన్నా ఒకడో ఏదన్నా అబద్ధం చెప్పేటప్పుడు అది అందరికీ నమ్మబలకడానికి అందులో సగం నిజం యాడ్ చేస్తాడనమాట. ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభు వారు వచ్చి మార్చింది నిజమే, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చింది నిజమే. కానీ వీళ్ళు వచ్చి ఏం చెప్తున్నారు, ధర్మశాస్త్రం తప్పు అంటున్నాడు, వీళ్ళు అంటున్నారు యేసుప్రభు అంటున్నాడు అని అబద్ధం చెప్పిస్తున్నారు. చెప్పగా మేము వింటిమి. ఈ ధర్మశాస్త్రం గురించి మీకు ఇంకా క్లారిటీ రావాలంటే, మనం ధర్మశాస్త్రం దేవుడు ఎందుకు ఇచ్చాడు, కొత్త నిబంధన ఎందుకు ఇచ్చాడు, ఆల్రెడీ ఉన్న ధర్మశాస్త్రాన్ని ఎందుకు మార్చాడు, ఒకవేళ ముందే కొత్తది ఇవ్వచ్చు కదా అని ఒక సెపరేట్ వీడియో చేసాం, అందులో చూడండి ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే. ఇక్కడ ఏంటంటే యేసు ప్రభు వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి దాన్ని మార్చాడు, అంతేగాని ధర్మశాస్త్రం దేవుడు ఇవ్వలేదు, ధర్మశాస్త్రం అంతా అబద్ధం అని చెప్పలా. వీళ్ళు దాన్ని మార్చేసి అబద్ధ సాక్షుల్ని పెట్టి స్టెఫన్ ఏదో అలా చెబుతున్నాడు అన్నట్టుగా స్టెఫన్ మీద దోషం మోపారు. 15వ వచనం, సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరిచూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. అతనిలో ఏ పాపం లేదు అన్నట్టుగా కనబడ్డాడంటండి ఆయన. ఆల్రెడీ పెద్ద సభ అరేంజ్ చేశారు కదా, అందరినీ గ్యాదర్ చేశారు కదా ఈయన చంపడానికి. మధ్యలో స్టెఫన్ను నిలబెట్టి అతని మీద ఈ అబద్ధాలన్నీ చెప్పి నేరం మోపేసరికి 7వ అధ్యాయం 1వ వచనం, ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. స్టెఫన్ అడిగాడు, వీళ్ళు చెప్పేదంతా నిజమేనా అని చెప్పి. అందుకు స్టెఫన్ చెప్పినది ఏమనగా, సహోదరులారా,
తండ్రులారా వినుడి, గౌరవిస్తున్నాడు. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురము చేయక మునుపు మెసపతోమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, ఆల్రెడీ ఉన్నదాన్ని, ధర్మశాస్త్రంలో ఉన్నదాన్ని గుర్తు చేస్తున్నాడు. నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనికి చెప్పెను. అప్పుడు అతడు కల్దీల దేశమును విడిచిపోయి హారానులో కాపురం ఉండెను. అతని తండ్రి చనిపోయిన తరువాత అక్కడి నుండి మీరిప్పుడు కాపురం ఉన్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతనిని తీసుకొచ్చాను. ఇప్పుడు ఏదైతే ఇది మా దేశం, ఇక్కడ ధర్మశాస్త్రం, ఇది దేవుని దేశం అని మీరు చెప్పుకుంటున్నారో, ఇక్కడికి అబ్రహాముని దేవుడు నడిపించాడు అని చెప్తున్నాడు. 5వ వచనం, ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమి అయినను స్వాస్థ్యముగా ఇయ్యక అతని కుమారుడు లేనప్పుడు అతనికిని అతని తరువాత అతని సంతానమునకును దీన్ని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానం చేశాను. రప్పించడానికైతే అబ్రహాముని ఎక్కడి నుండో మనం ఇప్పుడున్న ఈ దేశానికి రప్పించాడు, కానీ ఇక్కడ అడుగు భూమి అయినా ఇవ్వలేదు. పైగా ఏం చెప్పాడంటే నీ సంతానానికి దీన్ని ఇస్తాను అని అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడంట. 6వ వచనం, అయితే దేవుడు అతని సంతానము అన్య దేశమందు పరవాసులగుదురనియు ఆ దేశస్థులు 400 సంవత్సరముల మట్టుకు, అంటే 400 సంవత్సరాల మట్టుకు వారిని దాస్యమునకు లోబరుచుకొని బాధ పెట్టుదురనియు చెప్పాను. మనం అంతకుముందు చెరలోకి వెళ్ళాం కదా, అవన్నీ కూడా దేవుడు ముందే అబ్రహాముతో చెప్పాడు అని చెప్తున్నాడు. మరియు దేవుడు ఏ జనమునకు వారు దాసులైందిరో ఆ జనమును నేను విమర్శ చేయుదుననియు ఆ తరువాత వారు వచ్చి ఈ దేశమున నన్ను సేవింతురనియు చెప్పాను. అంటే అబ్రహాముతో ఏమేం చెప్పాడు దేవుడు? ఇదిగో నీ సంతానం 400 సంవత్సరాలు చెరలోకి వెళ్ళిపోతారు, ఆ తర్వాత మళ్ళా ఈ దేశానికి వచ్చి నన్ను సేవిస్తారు అని. అసలు ఇవన్నీ జరగకముందే అబ్రహాముకి ముందే దేవుడు ఫ్యూచర్ చెప్పాడు. అదే ఇవాళ మనం చూస్తున్నాం మన హిస్టరీ అని చెప్తున్నాడు. మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతనికి అనుగ్రహించను. మనం ఇప్పుడు పాటిస్తున్న సున్నతిని అబ్రహాముకి దేవుడు ఇచ్చాడు. ఫస్ట్ అతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున 8వ దినమున అతనికి సున్నతి చేశాను. ఇస్సాకు యాకోబును, యాకోబు 12 గోత్రకర్తలను, అంటే 12 గోత్రాలు ఉన్నాయి కదా, వాటికి మూల పురుషులు కానీ వారికి సున్నతి చేసిరి. ఈ సున్నతి అనే ఆచారం అబ్రహాము కుమారుల దగ్గర స్టార్ట్ అయింది. ఇది దేవుడు వాళ్ళకి ఎందుకు ఇచ్చాడు అంటే తన సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను అని వాగ్దానానికి గుర్తుగా ఇచ్చాడు. 9వ వచనం, ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరు గాని దేవుడు అతనికి తోడయ్యుండి అతని శ్రమలన్నింటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటి అంతటికి అతనిని అధిపతిగా నియమించెను. ఇదంతా కూడా మనం ఆదికాండం అని సపరేట్గా ఒక సిరీస్ చేసామండి. ఆదికాండంలో ఉన్న అన్ని అధ్యాయాలు ఎక్స్ప్లెయిన్ చేశాము. అది కావాలంటే ఎవరన్నా చూడండి. ఐగుప్తు మొత్తానికి యోసేపుని అధిపతిగా నియమించాడు. 11వ వచనం, తరువాత ఐగుప్తు దేశం అంతటికిని కనాను దేశం అంతటికిని కరువును బహుశ్రమయు వచ్చెను గనుక మన పితరులకు ఆహారము లేకపోయెను. ఐగుప్తులో ధాన్యము కలదని యాకోబు విని మన పితరులను అక్కడికి మొదటిసారి పంపెను. వారు 2వసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకును తను తెలియజేసుకొనెను. అప్పుడు యోసేపు యొక్క వంశము ఫరోకు తెలియవచ్చెను. ఇదంతా మనం ఆదికాండంలో చదివాం. యోసేపుని వాళ్ళు అమ్మేస్తారు, ఆ తర్వాత యోసేపు అక్కడ రాజుగా ఉంటాడు. అక్కడ కరువు వచ్చేసరికి వీళ్ళందరూ మళ్ళీ యోసేపు దగ్గరికే వెళ్ళి వాళ్ళ సహోదరుడని తెలియక రాజా మాకు ఆహారం కావాలని అడగడం, ఆ తర్వాత యోసేపు గుర్తుపట్టి వీళ్ళ ఫ్యామిలీ అందరితో మళ్ళీ కలవడం, ఇవన్నీ కూడా మనం ఆదికాండంలో చూసాం. ఎందుకు ఇదంతా గుర్తు చేస్తున్నాడంటే ధర్మశాస్త్రాన్ని తప్పుపట్టాడు అని కదా వీళ్ళు నిందేసింది. నేను ధర్మశాస్త్రాన్ని తప్పుపట్టట్లేదు, ఆ ధర్మశాస్త్రంలో ఉన్నదే చెబుతున్నాను. ఆ ధర్మశాస్త్రానికి కొనసాగింపుగానే ధర్మశాస్త్రంలో వాగ్దానం చేసినట్టుగానే యేసు ప్రభు వారిని దేవుడు మనకి ఇచ్చాడు అని ఫైనల్గా చెప్పడానికి, దానికోసం ఈ ధర్మశాస్త్రంలో ఉన్నదంతా చెప్పుకుంటూ వస్తున్నాడు. 14వ వచనం, యోసేపు తన తండ్రి అయిన యాకోబును తన స్వజనులందరినీ పిలువనంపెను. వారు 75. యాకోబు ఐగుప్తునకు వెళ్ళెను. అక్కడ అతడును మన పితరులను చనిపోయి అక్కడ నుండి షెకెముకు తేబడి షెకెములోని హామోరు కుమారుల యొద్ద అబ్రహాము వెల ఇచ్చుకొనిన సమాధిలో ఉంచబడిరి. అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి. తుదకు యోసేపును ఎరుగని వేరొక రాజు ఐగుప్తును ఏలనారంభించెను. ఇతడు మన వంశస్థుల ఎడల కపటముగా ప్రవర్తించి మన శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయవలనని మన పితరులను బాధ పెట్టెను.
అబ్రహాముకు దేవుడు నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను, కాకపోతే ఈ దేశంలో వాళ్ళు నివసించక ముందు 400 సంవత్సరాలు వాళ్ళు పరదేశంలో ఉంటారు అని చెప్పాడు కదా. ఆ 400 సంవత్సరాలు ఏమేం జరిగింది? ఇస్సాకు యాకోబుని కంటాం, యాకోబు 12 మందిని కంటాం, వీళ్ళందరూ కూడా మళ్ళీ ఐగుప్తులో బానిసలుగా ఉంటాం. ఇదంతా కూడా చెప్తున్నాడు. ఈ 400 సంవత్సరాలు ఏం జరిగిందనేది చెప్తున్నాడు. నేను ఆల్రెడీ నిర్గమాకాండంలో 1వ అధ్యాయం అసలు ఐగుప్తులో ఇజ్రాయేలీలు ఎంతకాలం ఉన్నారు, అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసిన దానికి, ఇజ్రాయేలీలు చెరలో నుండి విడిపింపబడిన దానికి, యేసు ప్రభు వారు రావడానికి ఈ మధ్యలో ఎన్ని సంవత్సరాల కాలం ఉంది, ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశా. అబ్రహాము సంతానము అనేది యేసు ప్రభు వారి గురించే చెప్పబడింది. ఆ యేసు ప్రభు వారి గురించే దేవుడు 400 సంవత్సరాలు అని చెప్పాడు అని ఇయర్స్తో సహా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా కానీ చూడాలనుకుంటే ఆ నిర్గమాకాండం ఆ 1వ అధ్యాయానికి సంబంధించిన వీడియో చూడండి, డిస్క్రిప్షన్లో కూడా దాని లింక్ ఇస్తాను. 18వ వచనం, ఇతడు మన వంశస్థుల ఎదుట కపటముగా ప్రవర్తించి తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయవలెనని మన పితరులను బాధ పెట్టెను. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. మోషే ఐగుప్తు సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏండ్లు నిండినప్పుడు ఇజ్రాయేలైన తన సహోదరులను చూడవాలన్న బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయమును అనుభవించుట అతను చూచి వానిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తుని చంపి ప్రతీకారము చేసెను. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరైరి. ఇదంతా నిర్గమకాండం 1, 2, 3 అధ్యాయాల్లో మనం చూస్తాం. మోషే పెద్దవాడినప్పుడు తన ప్రజలు ఇజ్రాయేలీలు ఐగుప్తుల దగ్గర బానిసలుగా ఉన్నారు అని ఓర్వలేక ఒక ఐగుప్తుని కూడా చంపుతాడు, తర్వాత పారిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో 40 సంవత్సరాలకి దేవుడు మళ్ళా మోషేని పిలుచుకుంటే మోషే వచ్చి అనేక కార్యాలు చేసి ఐగుప్తులో నుండి ఇజ్రాయేల్ని విడిపిస్తాడు. ఇదంతా కూడా మనం నిర్గమాకాండంలో చూసాం. ఇదే గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. ఎందుకు? వాళ్ళు ధర్మశాస్త్రం గురించి నిందేశారు కాబట్టి ఆ ధర్మశాస్త్రం గురించే వాళ్ళతో చెప్తున్నాడు. స్టెఫను 26వ వచనం, మరునాడు ఇద్దరు పోట్లాడుకొని చుండగా, ఈసారి ఎవరో ఐగుప్తీయుడు ఇజ్రాయేలీయుడు కాదు, ఇద్దరు ఇజ్రాయేలీలే పోట్లాడుకుంటున్నారు. అతడు వారిని చూచి, అయ్యలారా మీరు సహోదరులు, మీరెందుకు ఒకరినొకడు అన్యాయం చేసుకొనుచున్నారని చెప్పి వారిని సమాధానపరచ చూచెను. అయినను తన పొరుగువానికి అన్యాయం చేసిన వాడు మా మీద అధికారిగాను తీర్పనగాను నిన్ను నియమించిన వాడెవడు? ఇద్దరు గొడవ పడుతున్నారు కదా, వాళ్ళలో తప్పు ఎవరిదో వాడు అంటున్నాడంట. ఏమని? మాకు తీర్పు తీర్చడానికి నువ్వెవరో. 28వ వచనం, నీవు నిన్న ఐగుప్తుని చంపినట్టు నన్నును చంపదలిచి ఉన్నావా అని అతనిని త్రోసివేసెను. ఇక్కడ మీరు గమనించాలి, మోషే ఏంటి, ఇజ్రాయేలీని రక్షిద్దాం అనుకుంటున్నాడు ఐగుప్తుల నుండి, కానీ ఎలా రక్షించాలో తెలీదు. ఐగుప్తుని చంపితే గొడవ సాల్వ్ అయిపోద్ది అనుకున్నాడు, అది కూడా పనిచేయట్లేదు అని ఇక్కడ మోషేకి తెలిసి వచ్చింది. తర్వాత ఏం జరిగింది? 29వ వచనం, మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో పరదేశి అయి ఉండి అక్కడ 2 కుమారులను కనెను. ఇదంతా మనం నిర్గమకాండంలో చూసాం. అక్కడ నుంచి పారిపోయి మిద్యాను దేశం వెళ్ళిపోతాడు మోషే. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతం మీద ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికి అగపడెను. మోషే చూసి ఆ దర్శనముకు ఆశ్చర్యపడి దానిని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినపడెను గనుక మోషే వణికి నిదానించి చూచుటకు తెగింపలేదు. అందుకు ప్రభువు, నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి, ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని, వారి మూలుగు వెంటని వారిని విడిపింపుటకు దిగివచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తులకు పంపుదునని అతనితో చెప్పాను. అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడు అని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను విమోచకునిగాను నియమించి పంపెను. ముందు అక్కడ ఒక ఇజ్రాయేలు అడిగాడు కదా, నువ్వు మా మీద అధికారివా, మమ్మల్ని ఎందుకు తీర్పు తీరుస్తున్నావు అని. దేవుడే మోషేని అధికారిగా నియమించాడు అని చెప్తున్నాడు. 36వ వచనం, ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రములోను 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇజ్రాయేలీలతో చెప్పిన మోషే ఇతడే.
సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యమును తీసుకొనిన వాడు ఇతడే. ఇతనికి మన పితరులు లోబడనల్లక ఇతనిని త్రోసివేసి తమ హృదయములో ఐగుప్తునకు పోగోరిన వారే మాకు ముందు నడిచినట్టు దేవతలను మాకు చేయము. ఐగుప్తు దేశము నుండి మనలను తోడుకొని వచ్చిన ఈ మోషే ఏమగునో మాకు తెలియదని అహరోనుతో అనిరి. ఇది ఎప్పుడు జరిగింది? మోషే ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి కొండ మీదకి వెళ్తాడు. 40 రోజులు అక్కడ ఉపవాసం ఉంటాడు. అక్కడ దేవుడు ధర్మశాస్త్రాన్ని మోషేకి ఇస్తాడు. ఆ టైంలో కింద వీళ్ళు ఏం చేస్తున్నారు? మాకు కొత్త ప్రొసీజర్ వద్దు, పాతప్పుడు మేము విగ్రహాలను ఆరాధించే వాళ్ళం కదా, ఆ విగ్రహాలే మాకు చేసి ఇవ్వు, మోషే ఏమైపోయాడో మాకు తెలియదు అని చెప్పి అహరోనుతో చెప్తున్నారు. 41 వచనం, ఆ దినములలో వేరొక దూడను చేసుకొని ఆ విగ్రహమునకు బలి అర్పించి తమ చేతులతో నిర్మించిన వాటిని ఉల్లసించిరి. అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యములను సేవించుటకు వారిని విడిచిపెట్టెను. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఇలాగూ రాయబడి ఉన్నది, ఇజ్రాయేలీ ఇంటి వారలారా, మీరు అరణ్యములో 40 ఏండ్లు బలి పశువులను అర్పణలను నాకు అర్పించితరా? మీరు పూజించుటకు చేసుకొనిన ప్రతిమలైన మెలకు గుడారమును రంఫాయను దేవత యొక్క నక్షత్రమును మోసుకొని పోతిరి గనుక బబులోను ఆవలికి మిమ్మును కొనిపోయేదను. అతడు చూసిన మాదిరి చొప్పున దాని చేయవలెనని మోషేతో చెప్పిన వాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారము అరణ్యములో మన పితరుల యొద్ద ఉండెను. మన పితరులు తమ పెద్దల చేత దానిని తీసుకొనిన వారై దేవుడు తమ ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనసమూహములను వారు స్వాధీనపరుచుకున్నప్పుడు యెహోషువ కూడా ఈ దేశములోనికి దానిని తీసుకొని వచ్చిరి. అది దావీదు దినము వరకు ఉండెను. ప్రత్యక్ష గుడారం గురించి మాట్లాడుతున్నాడు. 46వ వచనం, అతడు దేవుని దయనుంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరెను. ఇంకా మోషే దగ్గర నుండి దావీదుకు వచ్చాడు. 47వ వచనం, అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని దేవుడు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన మాట ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతములలో నివసింపడు. ఎందుకు ఆ నిర్గమాకాండంలోను ఆదికాండంలో జరిగింది? కరెంట్ పోయిందండి, క్షమించాలి. ఎందుకు దేవుడు ఆ ఆదికాండంలోది నిర్గమాకాండంలోది గుర్తు చేసి ఇక్కడ చెప్తున్నాడు అంటే, ఎలా అయితే ఇజ్రాయేలీల్ని ఐగుప్తు బానిసత్వంలో నుండి దేవుడు విడిపించాలి అనుకున్నప్పుడు ఇజ్రాయేలీలు మాకు కొత్త ప్రొసీజర్ వద్దు, మేము పాతప్పుడు చూసిన ఆ దేవతల విగ్రహాలనే మేము చేసుకుంటాము అని మోషేని నిరాకరించారో, ఇప్పుడు కూడా మీరందరూ కూడా యేసు ప్రభు వారిని నిరాకరిస్తున్నారు. మోషే ఎలా అయితే వాళ్ళ ఎదుట సూచక్రియలు అద్భుత కార్యాలు చేసి నన్ను దేవుడే పంపాడు అని మోషే నిరూపించుకున్నాడో, అలాగే యేసు ప్రభు వారు ఆయన శిష్యులుగా ఉన్న మేము కూడా అనేక సూచక్రియలు మహత్కార్యాలు చేసి మమ్మల్ని దేవుడే పంపించాడు అని నిరూపించుకుంటున్నాం. ఇప్పుడు మమ్మల్ని కూడా మీరు నిరాకరిస్తున్నారు. అప్పుడు ఎలా అయితే అరణ్యంలో వాళ్ళందరూ చచ్చిపోయారో, ఇప్పుడు మమ్మల్ని నిరాకరించిన వాళ్ళందరూ చచ్చిపోతారు. అప్పుడు ఎలా అయితే మోషేకి అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసినట్టు ఆయన మాట విన్న వాళ్ళకి కొత్త దేశాన్ని ఇచ్చాడో, ఇజ్రాయేల్ దేశాన్ని, అలాగే ఈరోజు మా మాట వినిన వాళ్ళకి దేవుడు పరలోకం ఇస్తాడు, కొత్త నిజమైన రాజ్యాన్ని ఇస్తాడు చనిపోయిన తరువాత అని చెప్పి రెండింటికి కంపేర్ చేయడానికి ఆ అబ్రహాము గురించి, మోషే గురించి, దేవాలయం గురించి, ప్రత్యక్ష గుడారం గురించి, వీటన్నింటి గురించి మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా నిర్గమాకాండం మనం మాట్లాడుకున్నప్పుడు ఇంకా క్లియర్గా మాట్లాడుకున్నాం. ఎవరన్నా కావాలంటే అవి వినండి, లేదంటే మరలా నిర్గమాకాండం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను. ఇక్కడ ఇంకో మాట ఏమంటున్నాడు? దేవుడు ఒక ప్లేస్కో, ఒక దేవాలయానికో, ఒకటే చర్చుకో, ఒకటే మండపానికో సంబంధించిన వాడు కాదు. ఈ భూమే దేవుడు చేసింది. దేవుడు చేసిన భూమిలో నుండి మరలా మనం ఒక ప్లేస్ దేవుడికి ఇవ్వడం ఏంటి? ఇవన్నీ కూడా దేవుడి హస్తకృత్యములు కావా? దేవుడు చేసినట్లే మళ్ళా దేవుడు ఉంటాడు అంటాం ఏంటి? దేవుడు సర్వోన్నతుడు, ఆయనే తన కుమారుడిని పంపించాడు, ఆ కుమారుడు మన కోసం చచ్చిపోయాడు. ఆయన యందు నమ్మకం పెట్టుకుంటే మనకి పరలోకాన్ని ఇస్తాడు, నిజమైన కొత్త జీవితాన్ని ఇస్తాడు, దేవుడు ఉండే ప్లేస్కి మనం వెళ్తాము అని కంపేర్ చేయడానికి స్టెఫెన్ గారు ఈ పదాలన్నీ కూడా ఓల్డ్ టెస్టిమెంట్లో పాత నిబంధనలో ఉన్న వాటిని గుర్తు చేస్తున్నాడు ఈయన. అప్పుడు ఎలా అయితే మోషే సూచక్రియలు అద్భుత కార్యాలు అవన్నీ కూడా ధర్మశాస్త్రం మోషేకి ఇచ్చింది దేవుడే అంటానికి గుర్తులో, ఇవాళ మేము చేసే కార్యక్రమాలన్నీ కూడా సూచక్రియలు అద్భుతాలు అవన్నీ కూడా యేసు ప్రభు వారి నిజమైన దేవుడు అంటానికి గుర్తులు అని చెప్పి చెప్తున్నాడు. 51వ వచనం, ముష్కరులారా,
హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచనల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. అప్పుడు ఎలాగైతే మోషే కొండ మీద నుండి మళ్ళా వస్తాడు అని ఆయన కోసం వెయిట్ చేయకుండా విగ్రహాలు చేసుకున్నారో, అలాగే యేసు ప్రభు వారు రెండోసారి వస్తారు అని నమ్మకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా దేవుని నిరాకరిస్తున్నారు, పరిశుద్ధాత్మని ఎదిరిస్తున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవనిని హింసింపకయుండిరి? ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి, ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. మోషే దగ్గర నుండి చూసుకుంటే వచ్చిన ప్రతి ప్రవక్తని ఇజ్రాయేలీలు నమ్మకుండా ఇబ్బంది పెట్టారు, హింసించారు. వారు ఎవరి గురించి అయితే ప్రవచించారో, యేసుప్రభు గురించి ప్రవచించిన వాళ్ళని మీరు హింసించారు, యేసుప్రభు వారిని కూడా మీరు చావుకు అప్పగించారు. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి కానీ దానిని గైకొనలేదు. ధర్మశాస్త్రం అయితే మీ దగ్గర ఉంది కానీ దాని భావం మీకు తెలియదు, దాన్ని ఆచరించడం మీకు తెలియదు. భావం తెలియకపోతే కొత్త నిబంధన పాత నిబంధన మనం అనుసరించలేమండి. ఏదో అక్షరానుసారంగా తీసుకోకూడదు, నిజంగా దేవుడు ఎందుకు చెప్పాడు అని దాని భావాన్ని అనుసరించి మనం చదువుకోవాలి. 54వ వచనం, వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. ఆయనేమో ధర్మశాస్త్రం గురించి చెప్పి మరీ వాళ్ళకి నిరూపిస్తే వీళ్ళు మాట్లాడలేక, ఆయనకి సమాధానం చెప్పలేక పళ్ళు కొరుక్కున్నారంట. వీళ్ళు రిటర్న్లో సమాధానం చెప్పలేక, ఎందుకంటే ఆయన వరుసలు చూపిస్తున్నాడు, పాత నిబంధన చూపిస్తున్నాడు, కొత్త నిబంధన చూపిస్తున్నాడు, అన్ని ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు, లాజిక్ మాట్లాడుతున్నాడు, అద్భుత కార్యాలు స్వస్థ కార్యాలు చేస్తున్నాడు. ఇంకేళ్ళకి మాట్లాడడానికి ఏమీ లేక పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూసి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. ఆయన చూసిన అందరితో చెప్పాడంట, ఆకాశంలో దేవుడు ఉన్నాడు, ఆయన కుడిపార్శ్వములో యేసుప్రభు కూర్చుని ఉన్నాడు అని వాళ్ళందరికీ చెప్పేసరికి అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సమాధానం చెప్పలేక చంపేశారండి స్టెఫన్ని. కొత్త నిబంధనలో యేసుప్రభు వారి శిష్యుల్లో మొట్టమొదటిగా సువార్త కోసం చనిపోయిన వ్యక్తి ఎవరంటే స్టెఫన్ గారు. రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ఎందుకు ఈ స్టెఫను గురించి రాయించాడు అంటే, స్టెఫను సువార్త కోసం మొట్టమొదటిగా మరణించాడు కాబట్టి. అందుకే స్టెఫను గురించి లైఫ్ స్టోరీ అంతా ఈ 2 అధ్యాయాల్లో మనకు కనబడింది. ఇక్కడ సౌలు అనే ఒక కొత్త వ్యక్తి కనబడుతున్నాడు. వీళ్ళు ఒక పెద్ద సభ ఏర్పాటు చేశారు కదా, అందులో ఒక ముఖ్యమైన వ్యక్తి. ఈ సౌలుని సాక్ష్యంగా పెట్టి స్టెఫన్ రాళ్లతో కూడా చంపారు. 59వ వచనం, ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. చనిపోయే ముందు ఒక నిజమైన సేవకుడు నేను చనిపోతున్నానే అని బాధపడట్లేదండి, నిజమైన లోకానికి నేను వెళుతున్నాను అన్న విశ్వాసం కలిగి ఉన్నాడండి. విశ్వాసం అంటే అదే, మన విశ్వాసానికి డెఫినేషన్ చదువుకున్నాం హెబ్రీయులకు రాసిన పత్రికలో. ఏమని? నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. ఏదో భూలోకం కోసం కాదు, పరలోకం కోసం మనం ఎదురు చూడడమే నిజమైన విశ్వాసం. ఇవాళ చనిపోతే నేను నిజమైన జీవితంలోనికి వెళ్తాను, దేవుడి దగ్గరికి వెళ్తాను అని నమ్మేవాడే నిజమైన విశ్వాసి. నేనేదో తప్పు చేశాను, ఇవాళ చనిపోతే నేను నరకానికి వెళ్ళిపోతానేమో అనుకుంటున్నాము అంటే మనం ఇంకా మార్చుకోవాల్సింది చాలా ఉంది. మన యేసుప్రభు వారి మాటల్ని, బైబిల్ని ఇంకా పూర్తిగా తెలుసుకున్నట్టు కాదు. నిజమైన విశ్వాసము పరలోకానికి వెళ్తాము అనే ఆశిస్తుంది. ఆ ఆశ లేదు అంటే మన దగ్గర పరిశుద్ధాత్మ లేదు, మన దగ్గర దేవుని వాక్యము లేదు అని దాని అర్థం. నిజమైన సేవకుడు తాను చనిపోయేటప్పుడు ఎలా ఉన్నాడండి? పరలోకానికి నేను వెళ్తాను అన్న ఆశ కలిగి ఉన్నాడు. అది విశ్వాసం అంటే. 60వ వచనం, అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఆ మాట పలికి నిద్రించెను. అబ్బా, పరలోకం అనే ఆ విశ్వాసం, ఆ ఆశతో పాటు యేసు ప్రభు వారి శిలువలో పలికినట్టుగా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలీదు. నిజంగా వీళ్ళు దేవుడికి వ్యతిరేకంగా వెళ్తున్నారని వీళ్ళకి తెలిస్తే వీళ్ళు నన్ను చంపేవాళ్ళు కాదేమో. తెలియక వాళ్ళు మోసపుచ్చుకొని నన్ను చంపుతున్నారు, కాబట్టి వీళ్ళని క్షమించు అని చెప్తున్నాడండి. ఆ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ఇక్కడ సౌలు గురించి ఎందుకు సెపరేట్గా రాశారు? నెక్స్ట్ అధ్యాయాల్లో మనం అది కూడా చూద్దాం. స్టెఫెన్ గారి యొక్క జీవితం అనేది మనందరికీ ఒక మాదిరి జీవితం కావాలి.
మొట్టమొదటిగా అతడు నార్మల్ విశ్వాసి, బాప్తిస్మం తీసుకున్నాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, మంచిగా బ్రతికాడు అందరిలోకి. అందుకని వాళ్ళకి లీడర్ లాగా, అపోస్తులు అతన్ని లీడర్ లాగా నిల్చోబెట్టారు. యేసు ప్రభు వారికి వ్యతిరేకంగా వాదించడానికి ఎంత మంది కలిసి వచ్చినా కానీ ఒక్కడే సింగిల్గా నుంచిన వాళ్ళందరికీ కూడా యేసు ప్రభు నిజమైన దేవుడని నిరూపించాడు. మొత్తానికి ఒక సభ ఏర్పాటు చేసి అతని శత్రువులందరూ ఏకమైనా కానీ వాళ్ళ మధ్య వాళ్ళు నమ్మే ధర్మశాస్త్రం నుండి యేసు ప్రభు వారు దేవుడు అని నిరూపించాడు. వాళ్ళు మాట్లాడలేక, ఏమీ సమాధానం చెప్పలేక అతను చంపేస్తే అతడు పరలోకం కోసం ఆశ పెట్టుకొని, కనిపెట్టుకొని, విశ్వాసంతో ఉండడం మాత్రమే కాక వీళ్ళని క్షమించు అని ప్రేమ కూడా చూపించాడు. ఇలా ఉండాలండి నిజమైన క్రైస్తవులు, నిజమైన సేవకులు. మనందరికీ కూడా స్టెఫెన్ గారు ఒక మాదిరి. విశ్వాస జీవితంలో మనం ఎంత ఎత్తుకి ఎదగాలంటానికి స్టెఫెన్ గారు ఒక బెంచ్ మార్క్ అండి. అలా మనం ఉండాలి. 4-5 అధ్యాయాల్లో ఏం చూసాం? కేవలం అధికారులు బెదిరించడం మాత్రమే చూసాం. ఈ 6-7 అధ్యాయాల్లోకి వచ్చేసరికి బెదిరించడమే కాదు, యేసు ప్రభు వారి గురించి ఎవరన్నా ప్రకటిస్తుంటే వాళ్ళని చంపేస్తాము అనేలాగా సంఘానికి శ్రమ అనేది పెరిగింది. 8వ అధ్యాయం 1వ వచనం, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశములు అందంతటా చెదిరిపోయిరి. గొప్ప హింస అంటే ఏంటి? చంపేస్తున్నారు. ఎవరైతే యేసుప్రభు వారి గురించి చెప్తున్నారో వాళ్ళందరినీ చంపేస్తున్నారు. చంపేస్తున్నా కానీ శిష్యులు యేసుప్రభు వారి గురించి ప్రకటించడం మానలేదు అంటే మన పునాది ఎంత బలమైనది గుర్తించండి. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచి వాళ్ళందరూ కనపడడం ద్వారా, పరిశుద్ధాత్మను వాళ్ళకి అనుగ్రహించడం ద్వారా మనం నమ్మేది 100% నిజం. యేసు ప్రభు వారు నిజమైన దేవుడు, ఆయన ద్వారానే మనకు పరలోకం వస్తుంది అనేదాన్ని ఎంత బలంగా దేవుడు పునాది వేసి దాన్ని స్థాపించాడు, దాన్ని బలపరిచాడు, స్థిరపరిచాడు అనేది మనకు అర్థం అవ్వాలి. భక్తి గల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. సంఘం బాగా పెద్దదైంది కదండి, కొన్ని వేల మంది వచ్చారు కదా, వాళ్ళందరినీ కూడా హింసిస్తున్నారు వీళ్ళు. ఆ చెదిరిపోయారు కదా, ఆ యెరూషలేము నుండి వేరువేరు ప్రాంతాలకు వెళ్ళిపోయారు కదా, ఆ చెదిరిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారు? కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. వాళ్ళేమో సంఘాన్ని నాశనం చేద్దాం అనుకుంటున్నారు. దేవుడు దాన్ని ఎలా కన్వర్ట్ చేశాడు? కేవలం యెరూషలేము కాదు, ప్రపంచ దేశాలన్నింటికీ సువార్త వెళ్ళేలాగా ఈ పరిస్థితిని దేవుడు మార్చాడండి. కేవలం యెరూషలేములోనే ఉన్న సంఘం అప్పటిదాకా ఇప్పుడు ఏమైంది? అన్ని దేశాలకే విస్తరిస్తుంది. ఈ 8వ అధ్యాయం నుండి సంఘం అనేది అన్ని దేశాలకి, కేవలం యెరూషలేము యూదులు మాత్రమే కాకుండా అన్ని దేశాలకి విస్తరించడం మనం చూడొచ్చు. ఇక్కడ నుండి వేరే దేశాలకు కూడా వెళ్తుంది సువార్త. 4వ వచనం, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు, స్టెఫను, ఫిలిప్పు వీళ్ళందరూ కూడా 7 నిర్మించుకున్నారు కదా, అందులో ఒకడు. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణముల వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. సమరయ అంటే యూదులకి పూర్తిగా వాళ్ళు ఆపోజిట్గా ఉంటారనమాట. యూదులకి సమరయులకి అసలు పడదు. సమరయ అనేది వేరే దేశం. అందులో యూదుల్లో వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని ఉన్న వాళ్ళు, అన్యులు అందరూ కలిసిపోయి ఉంటారనమాట ఆ సమరయలో. పాతకాలం నుండి కూడా ఇజ్రాయేల్ హిస్టరీ ప్రకారంగా సమరయులు ఇజ్రాయేలీలకి బద్ధ శత్రువులు అని మనం చెప్పుకోవచ్చు. సమరయకి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తున్నాడు ఫిలిప్పు. 6వ వచనం, జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూసినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా, వాళ్ళ ముందు సూచక్రియలు చేసేసరికి ఇతడి మాట వినాలి, ఇతడు దేవుడి దగ్గర నుండి వచ్చిన వాడు అని ఫస్ట్ లక్ష్యం ఉంచారు. ఆ తర్వాత ఫిలిప్ ఏం చేశాడు? మొత్తం సువార్త అంతా ప్రకటించాడు. వీళ్ళు స్వస్థతల్ని దేనికోసం వాడుకుంటున్నారు? సువార్తను ప్రకటించడానికి వాడుతున్నారు. 7వ వచనం, అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరినీ స్వస్థపరుస్తూ వాళ్ళకి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఫిలిప్ గారు ఉన్నారు. 9వ వచనం, సీమోనను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణములో గారడీ చేయుచు తానెవడో ఒక గొప్పవాణ్ణని చెప్పుకొనుచు సమరయ జనములను విభ్రాంతి పరుచుచుండెను. అంటే వాళ్ళని మోసం చేస్తూ గారడీలు చేసి, ఒక మెజిషియన్ అనుకోవచ్చు, మ్యాజిక్లు చేసి అది మ్యాజిక్ అని చెప్పకుండా నా దగ్గర ఏవో శక్తులు ఉన్నాయి అని చెప్పుకుని తిరుగుతున్నాడు. గారడీ సీమోను, గారడీలు చేసి
సీమోను, అతడు అనేవాడు ఒకడు ఉన్నాడంట. ఇవాళ కూడా సమాజంలో చాలామంది ఉంటారండి. ఇవాళ దేవుడి పేరిట మేము అద్భుతాలు చేస్తున్నాం, నోట్లో ఉండి ఐదు చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, స్వస్థతలు చేస్తున్నాం అని చెప్పుకుని తిరుగుతూ ఉంటారు. గారడీ చేసే వాళ్ళకి, నిజంగా దేవుడి శక్తి కలిగిన వాళ్ళకి తేడా మనం ఈజీగా చెప్పచ్చు. ఎలా ఉన్నారు శిష్యులు? ఎక్కడికి వెళ్ళినా అసలు తిరుగులేదు. మాట మాట్లాడితే ఎదుటోడు యాక్సెప్ట్ చేయాల్సిందే. వాడు ఎదురు మాట్లాడలేక చంపేస్తున్నారు వీళ్ళని. కానీ గారడీలు చేసే వాళ్ళని మనం ఈజీగా పసిగట్టవచ్చు. ఒకసారి చేసిన మ్యాజిక్ ఇంకోసారి చేయమన్నా చేయరు, అందరి ముందు చేయమన్నా చేయరు, మేము అన్ని రకాలుగా మిమ్మల్ని కెమెరాలు పెట్టి తెస్తామన్నా కానీ చేయరు. ఎవరికి కనపడకుండా ఉంటేనే చేస్తారు వాళ్ళు. గారడీ వాళ్ళకే నిజంగా చేసే వాళ్ళకి అది తేడా. 10వ వచనం, కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతనిని లక్ష్య పెట్టిరి. అతడు బహుకాలము గారడీ చేయుచు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతనిని లక్ష్య పెట్టిరి. చాలా కాలం జనాల మోసం చేస్తూ ఉన్నాడంట. ఇప్పటికే భారతదేశంలో చాలామంది స్వామీజీలు ఉంటారు అలాగా జనాల మోసం చేసేవాళ్ళు. చాలా కాలం జనాలను మోసం చేస్తా అతను ఉన్నాడు. 12వ వచనం, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యము గూర్చియు యేసుక్రీస్తు నామము గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. ఫిలిప్ బాగా సువార్త ప్రకటిస్తున్నాడు కదా, దాన్ని నమ్మి చాలామంది బాప్తిస్మం తీసుకున్నారంట. 13వ వచనం, అప్పుడు సీమోను కూడా బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి, కరెక్ట్ వచ్చింది. 13వ వచనం, అప్పుడు సీమోను కూడా బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములు జరుగుట చూచి విభ్రాంతి నొందెను. ఇక్కడ సీమోను కూడా బాప్తిస్మం తీసుకున్నాడు. కానీ ఎలా తీసుకున్నాడు? మంచి ఉద్దేశంతో తీసుకోవాలా. గారడీలు చేస్తున్నాడు కదా, ఆ గారడీలు ఫిలిప్పు దగ్గర నేర్చుకోవచ్చేమో అని. అందుకే ఫిలిప్పును ఎడబాయకుండి, ఫిలిప్పు దగ్గరే ఉండి అవన్నీ కూడా నీట్గా అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎలా చేస్తున్నారు అని. ఈడు ఆల్రెడీ మనోడు పెద్ద మెజిషియన్, బాగా గారడీలు చేస్తున్నాడు. ఒకవేళ ఫిలిప్పుది కూడా గారడీ అనుకో, ఈజీగా పట్టేసేవాడు. అది నిజం, ఈడిది అబద్ధం. కాబట్టే ఏమంటారు, దాన్ని ఎలా అయినా కానీ నేను నేర్చుకోవాలి అని చెప్పి అతడంటే తిరుగుతున్నాడంట. విభ్రాంతి నొందెను. 14వ వచనం, సమరయ వారు దేవుని వాక్యమును అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తులు విని పేతురును యోహాన్ను వారి యొద్దకు పంపిరి. యూదులకి సమరయులకి పడదు కదా, దేవునికి శత్రువులు అనుకుంటున్నారు వీళ్ళు. అలాంటోళ్ళు కూడా దేవుని వాక్యం వినేసరికి వీళ్ళకి ఆశ్చర్యం వేసింది. పేతురుని యోహాన్ని వాళ్ళ దగ్గర పంపించారు. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవాలని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవ్వని మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసునామమున బాప్తిస్మము మాత్రము పొందియుండిరి. ఇక్కడ మనకు కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. ఏంటది? పైన ఆల్రెడీ ఫిలిప్ దగ్గర బాప్తిస్మం తీసుకున్నారు కదా వీళ్ళు. బాప్తిస్మం తీసుకుంటే పరిశుద్ధాత్మ వస్తుంది కదా, మరి పరిశుద్ధాత్మ రాలేదు అని చెప్తున్నాడు ఏంటి 15వ అధ్యాయంలో? ఎప్పుడునూ దిగలేదు అంటున్నాడు ఏంటి? కేవలం బాప్తిస్మం మాత్రమే తీసుకున్నారు, పరిశుద్ధాత్మ రాలేదు అని 16వ వచనంలో చెప్తున్నాడు ఏంటి అని మనకి ఇక్కడ ఒక డౌట్ రావచ్చండి. ఈ డౌట్కి క్రైస్తవ్యంలో ముఖ్యంగా 2 ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. 2 మీ ముందు పెడతాను. ఏది కరెక్ట్ అని మీకు మీరే డిసైడ్ చేసుకోండి. నేను ఏది కరెక్ట్ అనుకుంటున్నాను అనేది కూడా చెప్తా. మొదటి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, వీళ్ళు బాప్తిస్మం తీసుకున్నప్పుడు వీళ్ళ దగ్గరికి పరిశుద్ధాత్మ వచ్చింది. కానీ పరిశుద్ధాత్మ వరాలు అంటే ఏంటి? స్వస్థతలు చేయడం, అద్భుత కార్యాలు చేయడం, అలాంటివేవి రాలేదు. ఆ వరాలు రావడం కోసం పేతురు గారు యోహాను గారు వచ్చి చేతులుంచి వీళ్ళ మీద ప్రార్థన చేశారు. అప్పుడు వీళ్ళు వరాలు కలిగిన పరిశుద్ధాత్మను పొందారు. పరిశుద్ధాత్మ మనం బాప్తిస్మం తీసుకున్నప్పుడు వచ్చే పరిశుద్ధాత్మ అయితే ముందే వచ్చింది. కానీ ఆ పరిశుద్ధాత్మ ఇచ్చే వరాలు అనేవి పేతురు యోహాను వచ్చి చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు వచ్చాయి అని చెప్పి కొంతమంది చెప్తారు. ఇదొక ఆన్సరు. రెండో ఆన్సర్ ఏంటంటే యేసు ప్రభు వారు 12 మంది శిష్యులని కూడా సంఘానికి పునాదిలాగా పెట్టాడు. అంటే ఎవరికి సువార్త ప్రకటించబడాలి అన్నా వాళ్ళ అప్రూవల్ ఉండాలి. ఈ శిష్యులు 12 మంది ఉన్నారు కదా, వీళ్ళ ద్వారా జరగాలి. పేతురికి పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తాను అంటాడు కదా, అంటే సంఘానికి పునాది ఈ 12 మంది శిష్యులు అనమాట. ఒకవేళ ఈ శిష్యులు లేకుండా గనక సమరయులు యేసుప్రభు వారు నమ్ముకుంటే, యూదులు ఆ సమరయులు ఆల్రెడీ వీళ్ళు శత్రువులు కదా, వీళ్ళకి పడకుండా కొట్టుకుంటారు.
ఒకటే సంఘంలా కాకుండా సంఘం అనేది డివైడ్ అయిపోద్ది, వేరు అయిపోద్ది. సమరయుల సంఘం వేరు, యూదుల సంఘం వేరు అన్నట్టుగా అయిపోద్ది. అలా కాకుండా ఎక్కడైతే ఈ 12 మంది అపోస్తులు, ముఖ్యంగా పేతురు వీళ్ళు ఉంటారో వీళ్ళ ద్వారా మాత్రమే సంఘంలోనికి ఎవరైనా వస్తారు, అంటే పరిశుద్ధాత్మ అందరి మీదకే వస్తుంది అనేలాగా దేవుడు పెట్టాడు కార్యక్రమం అనేది. అందుకే ఇక్కడ మాత్రమే కాకుండా మనం 10వ అధ్యాయంలో కొర్నేలు సందర్భం చూస్తాం. ఇక్కడేమో యూదులకి బద్ధ శత్రువులైన సమరయులు దేవుడిని నమ్ముకోవడం చూస్తాం. 10వ అధ్యాయంలోనేమో అన్యులు కూడా దేవుడి దగ్గరికి వచ్చారు, అన్యుల మీద కూడా పరిశుద్ధాత్మ వస్తుంది, అన్యులు కూడా సంఘంలో భాగమే అనేది 10వ అధ్యాయంలో దేవుడు వెల్లడి చేస్తాడు. అసలు పేతురే నమ్మడు అన్యులు కూడా దేవుడిని నమ్ముకుంటారా అని. పేతురికి ఒక దర్శనాన్ని చూపిస్తాడు దేవుడు, ఆ అన్యులు కూడా సంఘంలో భాగమే. ఇప్పుడు దాకా కేవలం యూదులు అనుకునేవాళ్ళు కదా. గొప్ప మర్మం, యేసుప్రభు వారు చెప్పిన మర్మం ఏంటంటే కేవలం యూదులు మాత్రమే కాదు, సమరయులు, అన్యులు, పురుషుడు, స్త్రీ, గ్రీకు దేశస్థుడు, ఎవడైనా ఏమని లేదు, ప్రపంచంలో ఉన్న మానవులు అందరూ కూడా యేసు ప్రభువాన్ని నమ్ముకున్నారు. అంటే వాళ్ళు ఒకే ఒక్క సార్వత్రిక సంఘంలో భాగమే అనేది యేసు ప్రభువారు చెప్పిన మర్మం. అంటే ఈ పేతురు, ఈ అపోస్తులు వీళ్ళ ద్వారా ఒకటే సంఘాన్ని దేవుడు స్థాపిస్తున్నాడు. ఒకవేళ పేతురు లేకుండా నమ్మితే సమరయులు వేరే సంఘం, వీళ్ళది యూదులది వేరే సంఘం అయిపోద్దేమో. పేతురు లేకుండా అన్యులు మారితే అన్యులది వేరే సంఘం, యూదులది వేరే సంఘం అయిపోద్దేమో. అలా కాదు, అందరూ ఒకటే యేసు ప్రభువారు నమ్ముకున్నారు, అందరూ ఒకటే సంఘంగా కలిసి ఉన్నారు అనేది అందరికీ తెలియజేయడం కోసం పేతురు, యోహాను, ఈ అపోస్తులు 12 మంది ద్వారానే పరిశుద్ధాత్మ వెళ్ళడం, సంఘస్థాపన జరగడం అనేది దేవుడు చేశాడు అనేది రెండో రకమైన ఎక్స్ప్లెనేషన్. ఈ రెండో రకమైన ఎక్స్ప్లెనేషన్కి ఇంకొక బేస్ పాయింట్ ఏంటంటే అక్కడ కొర్నేలు దగ్గర అన్యులు మారినప్పుడు ఇక్కడ నుండి ఎవరో కూడా నీళ్ళకి ఆటంకం కలిగించకూడదు, పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే నీళ్ళలో బాప్తిస్మం తీసుకోవాలి అని పేతురు దానిని ఒక ఆజ్ఞగా చేస్తాడు. యేసు ప్రభు వారు వచ్చిన దగ్గర నుండి అపోస్తుల కార్యాలు కంప్లీట్ అయిపోయేంత వరకు బ్రిడ్జ్ అనమాట. అంటే ఆచారాలన్నీ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి బలారాధన, మనం బల తీసుకుంటాం, అది అపోస్తుల కార్యాల్లో శిష్యుల ద్వారా, మొదటి సంఘం ద్వారా దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ. అలాగే బాప్తిస్మం తీసుకునేది, అలాగే ఆదివారం కానీ సంఘంగా ప్రతిరోజు కానీ ఒక చోట కూడుకోవడం అనేది, ఒక చర్చిని స్థాపించడం అనేది, సువార్తకి మిషనరీస్గా పంపించడం అనేది, ఒక సంఘం విశ్వాసులు ఒక కాపరి ఉండడం అనేది, వీటన్నిటికీ పునాది ఏంటంటే ఆదిమ సంఘం. అంటే ఈ అపోస్తుల కార్యాల్లో జరుగుతున్న విషయాలు. బాప్తిస్మం తీసుకోకుండానే కొర్నేలు దగ్గర అన్యుల మీదకి పరిశుద్ధాత్మ వచ్చేద్ది. బాప్తిస్మం తీసుకోకుండానే అసలు 12 మంది అపోస్తులు లేకుండానే పౌలుగా మారిన సౌలు ఉంటాడు కదా, ఆయనకి యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తారు. ఈ అపోస్తుల కార్యాల్లో ఉండేదంతా కూడా ఏంటంటే కొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్యలో ఒక బ్రిడ్జ్ అనమాట, ఒక వంతెన లాంటిది. ఈ అపోస్తుల కార్యాల్లోనే మనకు వాక్యం అనేది స్థిరపరచబడుతుంది. ఈ అపోస్తుల కార్యాల తర్వాత నుండి ఎవరు బాప్తిస్మం తీసుకున్నా, ఎవరిచ్చినా, ఈ 12 మంది శిష్యులే కాదు, వాళ్ళకి దగ్గరుండే ఎవరైనా శిష్యులు ఇచ్చినా కానీ పరిశుద్ధాత్మ వస్తుంది. ఈ సంఘం స్థాపించబడేటప్పుడు మాత్రం ప్రతిదీ కూడా అపోస్తుల చేతుల మీదుగా జరగాలి. కాబట్టి ఫిలిప్పు బాప్తిస్మం ఇచ్చినప్పుడు వీళ్ళు మారు మనసు అయితే పొందారు కానీ పరిశుద్ధాత్మ రాలేదు. ఎప్పుడైతే పేతురు, యోహాను వచ్చి ప్రార్థన చేశారో అప్పుడు వీళ్ళ మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది అనేది ఇంకొక రకమైన ఎక్స్ప్లెనేషన్. ఈ రెండిట్లో మీకు ఏది వాక్యానికి దగ్గరగా అనిపిస్తే అది మీరు నమ్మండి. నేనైతే వాక్యం చదువుతున్నప్పుడు నాకు అర్థమైన దాన్ని బట్టి సెకండ్ ఎక్స్ప్లెనేషనే కరెక్ట్ అని నేను అనుకుంటున్నా. 16వ వచనం, అంతకు ముందు వానిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు, వారు ప్రభు అయిన యేసునామమున మాత్రము బాప్తిసం పొందిరి. అప్పుడు పేతురు, యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూసి, ఎవరో గాడి సీమోను చూసి, వారి ఎదుట ద్రవ్యం పెట్టి, డబ్బులు పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకియ్యుడని అడిగాను. మనోడు మనస్ఫూర్తిగా మారలా, ఈ అధికారం కోసం వచ్చాడు. ఈ అధికారం ఫిలిప్పు దగ్గర లేదు, 12 మంది అపోస్తుల దగ్గర ఉందని తెలుసుకునేసరికి వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టి నాకు ఇవ్వండి అని అడుగుతున్నాడు. అందుకు పేతురు, 20వ వచనం, అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమునందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ చెడుతనము మానుకొని మారు మనసు నొంది ప్రభువును వేడుకొనుము, ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. ఫిలిప్పు దగ్గర బాప్తిసం తీసుకున్నప్పుడు కూడా మనోడు మారు మనసు పొందలా, అందుకే మనోడి దగ్గరికి పరిశుద్ధాత్మ కూడా రాలా. నిజంగా మారు మనసు పొందుకొని పరలోకం కోసం, ఈ లోకం కోసం కాకుండా, ఈ లోక ఘనత కోసం కాకుండా
పరలోకం కోసం మనం బాప్తీసం తీసుకోవాలి, పాప క్షమాపణ కోసం మనం బాప్తీసం తీసుకోవాలి. అప్పుడు పరిశుద్ధాత్మ మన దగ్గరికి వస్తుంది. అంతేగాని ఇలాగా ఆల్రెడీ గారడీలు చేసేవాడు, జనాల మధ్య పేరు ఉంది, అది ఇంకా పెరగడం కోసం నాకు పరిశుద్ధాత్మ కావాలని డబ్బులు ఇస్తే ఎందుకు వస్తుంది? అదే చెప్తున్నాడు. ఇలాగే నువ్వు ఉన్నావు అంటే నాశనం అయిపోతావు. మారు మనసు పొందు, క్షమించబడవచ్చు అని చెప్తున్నాడు. 23వ వచనం, నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. అందుకు సీమోను, మీరు చెప్పిన దానిలో ఏదియూ నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువుని వేడుకొనుడని చెప్పాను. ఇప్పుడు శిష్యులు ప్రార్థన చేస్తారండి, నేను కాదనట్లా. కానీ అల్టిమేట్గా మనం పరలోకం వెళ్ళటం, నరకం వెళ్ళటం ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? మన మీదే ఆధారపడి ఉంటుంది. మనం మన పాపాలు, మన దుష్ట ఆలోచన మానేసుకున్నాం అనుకోండి, దేవుడు మనకు క్షమిస్తాడు. మనం అలాగే ఉన్నాం అనుకోండి, దానికోసమే దేవుడిని నమ్ముకున్నాం అనుకోండి, నరకానికి వెళ్తాం. 25వ వచనం, అంతట వారు సాక్ష్యం ఇచ్చుచు ప్రభువు వాక్యమును బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయుల అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచు వచ్చిరి. ఇంకా సమరయులందరూ కూడా వాక్యం ప్రకటిస్తున్నారు, మారిన వాళ్ళకి బాప్తిసం కూడా ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. సమరయ కూడా యూదులతో పాటు సార్వత్రిక సంఘంలో భాగం అయిపోయింది కదా. ఇక వీళ్ళు వాక్యాన్ని నమ్ముకోవడం, మారు మనసు పొందడం, బాప్తిసం తీసుకోవడం, ఇదంతా వీళ్ళకి కూడా ఆజ్ఞ అయిపోయింది. అంటే ఇక నుంచి వీళ్ళు బాప్తిసం తీసుకుంటే పరిశుద్ధాత్మ వస్తుంది. వరాలు కావాలంటే ఆ 12 మంది శిష్యులు ఇస్తేనే వస్తాయేమో కానీ పరిశుద్ధాత్మ వరం, మనం బాప్తిసం తీసుకున్నప్పుడు వచ్చే పరిశుద్ధాత్మ మాత్రం ఇక నుండి వీళ్ళందరికి కూడా అప్లికేబుల్ అవుతుంది. ఎందుకంటే సమరయ కూడా ఈ సార్వత్రిక సంఘంలో ఇక్కడ నుండి భాగం అయిపోయింది కాబట్టి. 26వ వచనం, ప్రభువు దూత లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గములో కలుసుకొనమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఇథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. ఇతడైతే దేవుణ్ణి నమ్ముకున్నాడు, నమ్ముకునే ప్రాసెస్లో ఉన్నాడు, వాక్యం తెలుసుకునే ప్రాసెస్లో ఉన్నాడు. పరిశుద్ధాత్మతో నిండుకున్న ఫిలిప్పుని దేవదూత ఇతడి దగ్గరికి వెళ్ళమని చెప్పింది. 29వ వచనం, అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఈ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పెను. 30వ వచనం, ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి, ఎవరి దగ్గరికి? నపుంసకుడి దగ్గరికి పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా అని అతన్ని అడగగా, చదవడం ఇంపార్టెంట్ కదండి, దాన్ని భావం తెలుసుకోవడం ఇంపార్టెంట్. అడగగా అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగు గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చోండమని ఫిలిప్పును వేడుకొనెను. వాక్యాన్ని వెతుకుతున్నాడండి, దేవుణ్ణి వెతుకుతున్నాడు. దేవుని వాక్యంలో ఉండే భావాన్ని అర్థం చేసుకోవడానికి అతడు తాపత్రయపడుతున్నాడు. అడుగు వారికి ఇస్తాను అని దేవుడు చెప్పాడు కదా. ఎవరైతే దేవుడి వాక్యం నిజంగా వెతకాలి, అర్థం చేసుకోవాలి అన్న ఆశ కలిగి ఉంటారో దేవుడి సేవకులను దేవుడే వారి వద్దకు పంపుతాడు. ఈ నపుంసకుడి దగ్గరికి ఫిలిప్పును పంపినట్టుగా. 32వ వచనం, అతడు లేఖనమందు చదువుతున్న భాగం ఏదనగా ఏం చదువుతున్నాడు? యెషయా గ్రంథంలో ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనముగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవక ఉండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకను గూర్చియా? నాకు దయచేసి తెలుపు అని ఫిలిప్పుని అడిగాను. బైబిల్ ఎలా చదవాలని మనం వీడియో చేసాం. ఆ వీడియోలో కూడా నేను ఈ విషయం గురించి చెప్పాను. వాక్యం అనేది చదివేటప్పుడు ఎవరు చెప్తున్నారు, ఎవరి గురించి చెప్తున్నారు, ఎవరితో చెప్తున్నారు, ఏ భావంతో చెప్తున్నారు, ఇవన్నీ కూడా చదివితేనే మనకు వాక్యం బాగా అర్థమవుద్ది అని ఫిలిప్పుని అడిగాడు. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనములను అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. పాత నిబంధనలో ఉన్న ప్రతి వాక్యము, ప్రవక్త చెప్పిన ప్రతి మాట, యేసు ప్రభు వారి గురించి పలికిన ప్రతి ప్రవచనాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ యేసు ప్రభు వారి గురించి సువార్త ప్రకటించాడు నపుంసకుడికి ఫిలిప్పు. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇవిగో నీళ్లు, నాకు బాప్తిస్మిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోకి దిగిరి. అంతట ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. ఆ రథంలో జర్నీలో ఉన్నప్పుడు ఫిలిప్పు వాక్యం చెప్పాడు. ఆ వాక్యం విని నపుంసకుడు మారాడు. అక్కడే బాప్తిస్మం ఇచ్చేశాడు. బాప్తిస్మం తర్వాత పరిశుద్ధాత్మ వచ్చిందా? ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ సమరయులు ఈ సంఘంలో పార్ట్ అయిపోయారు కాబట్టి.
వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. ఇంకో చోటకి వెళ్ళిపోయాడు ఫిలిప్పు, మళ్ళీ ఇంకోళ్ళు ఎవరికో వాక్యం చెప్పడానికి. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను, అతడు ఫిలిప్పును మరి ఎన్నడూను చూడలేదు. అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను, అక్కడ నుండి కైసరకు వచ్చుచు అతడు పట్టణములన్నింటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను. ఇంకా ఫిలిప్ ఏం చేస్తున్నాడు? ఇంకా చెప్పాను కదా, కేవలం యోదయ మాత్రం యోదయలో శ్రమ కలిగినప్పుడు వీళ్ళందరూ యోదయ నుండి అన్ని దేశాలకు వెళ్ళిపోయి అన్ని దేశాల్లో కూడా సువార్తనే ప్రకటిస్తున్నారు. సమరయ, కైసరయ ఇలాగ అన్ని దేశాల్లో కూడా శిష్యులు సువార్తను ప్రకటిస్తున్నారు. ఒక దేశం నుండి అన్ని దేశాలకి వెళ్ళడం సువార్త అనేది ఇక్కడ ఆరంభమైందండి. అపోస్తల కార్యాలు 7-8 ఈ అధ్యాయాల్లో ఆరంభమైంది. అలా అన్ని దేశాలకి వెళ్తూనే 10వ అధ్యాయంకి వచ్చేసరికి అన్యులకు కూడా, అంటే అసలు ధర్మశాస్త్రం గురించి తెలియని వాళ్ళకు కూడా సంఘంలో చేర్చుకోవడం అనేది మనం 10వ అధ్యాయంలో చూస్తాం. అక్కడ నుండి ఇంకా అలా స్ప్రెడ్ అవుతూ భారతదేశంలో మనందరం కూడా సంఘంలో ఈరోజు పార్ట్ అవడానికి ఇలా దేవుడి ప్రణాళిక అనేది ఉండింది. అది మనం గమనించాలి. 1-8 అధ్యాయాల్లో అసలు సంఘం అనేది అపోస్తుల ద్వారా, పేతురు ద్వారా ఎలా కట్టబడింది, పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు ఏ పనులు చేశారు, ఎటువంటి శ్రమలు తట్టుకున్నారు, బెదిరించినా ఆఖరికి చంపేసినా కానీ వాళ్ళు దేవుని సువార్తను ప్రకటించడానికి ఎలా ధైర్యంగా ఉన్నారు అనేవి ఈ అపోస్తల కార్యాలు 1-8 అధ్యాయాల్లో మనం నేర్చుకోవాల్సిన విషయాలు. ఇక 9వ అధ్యాయం నుండి ఇక ఈ అన్యులు కూడా, అసలు ధర్మశాస్త్రం గురించి ఎరుగని వారు కూడా ఎలాగ సంఘంలో ఒక పార్ట్ అయ్యారు, యూదులు వాళ్ళని ఎలా యాక్సెప్ట్ చేశారు, దేవుడి ప్రణాళిక ఏంటి, ఇవన్నీ కూడా మనం మిగిలిన అధ్యాయాల్లో చూద్దాం. ఇప్పటివరకు చదువుకున్న వాటిలో ఎవరికైనా ఏమైనా డౌట్లు, సందేహాలు ఉంటే దయచేసి నాకు కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతలు దేవా, అనేక విషయాలు మాకు నేర్పించారు. కృతజ్ఞతలు తండ్రి. మరిన్ని విషయాలు మేము నేర్చుకోవడానికి మాకు సహాయం దయచేయమని, కృప దయచేయమని, మరలా మేము అందరము కలుసుకున్నట్టుకు మరొక సమయాన్ని మాకు దయచేయమని క్రీస్తు వారి పేట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎవరైనా కానీ ఈ పరిచర్యకి సపోర్ట్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మా డీటెయిల్స్ ఉంటాయండి. మీ కానుకల ద్వారా అవ్వచ్చు, ప్రార్థనల ద్వారా అవ్వచ్చు, మమ్మల్ని బలపరచగలరు అని కోరుకుంటున్నాం. అందరికీ వందనాలు.